नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। इंपॉर्टेंट पर्सन है। అది పక్కగా ఉంటే ఒక సిటిజన్కి ఒక భరోసా ఉంటుంది. కానీ రూరల్ ఏరియాలో పోలీస్కి ఒక పరిస్థితికి వాళ్ళు అలాట్ పడి ఉంటారు. పాత రోజుల్లో ఇవాళ కంప్లైంట్ చేస్తే రేపు వస్తారని ఉండే. దాని తర్వాత కొంచెం మరవలైజ్ అయినప్పుడు మొబైల్ లెస్ దెన్ 5 minutes టైం వస్తుంది. బట్ ఇది గ్రౌండ్లో ఎంతవరకు ఉంది? ఇంట్లో మొబైల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో నిజంగా కూడా తొందరగా పబ్లిక్ స్టేషన్లో ఎంత నిర్మోహమాటంగా నిర్భయంగా అనుమానాలు ఆపురా లేకపోగలుగుతారా అని అది విషయం ఫస్ట్ మనమ ఏరియాలో ఉన్న పబ్లిక్కి మనమే పోయి పరిచయం చేసి చెప్పండి ఎలా మనం చెప్తున్నాం, ఎలా ఏది ఉన్నది, పోలీస్ స్టేషన్ ఫలాని చోట్ల ఉంది, ఈ ఏరియాకి ఈ సెక్టర్ ఉంది, సెక్టర్ ఎస్ఐ గారు వెళ్ళాలి, నేను మీ ఏరియాకి పీటర్ మొబైల్స్ డయల్ 100లో కాల్ చేస్తే వస్తాము, ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. అర్థమైందా? సో అప్పుడు మీకు పబ్లిక్ నుంచి కోఆపరేషన్ వస్తుంది. సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఇమీడియట్గా నిర్మోహమాటంగా మీ దగ్గరికి రాగలుగుతారు. దాని ఈ బైండింగ్ ఓవర్ పరిస్థితి దాటిపోవాలి. కౌన్సిలింగ్ పీడియాక్ట్ కొంచెం చూసుకోండి. పీడియాక్ట్ మధ్యలో మళ్ళీ బాగా తగ్గి మరుసటి రోజు ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. సార్ ఉన్నారు కదా, అంటే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఆన్లైన్ ఎంట్రీ పెట్టినాక రిసిప్ట్ వస్తుంది సార్. రిసిప్ట్ వచ్చినాక రిసిప్ట్ ఇస్తారా వారికి? ఇమీడియట్ వాళ్ళకి ఇస్తాం సార్. ఒకటి వాళ్ళకి ఇస్తాం సార్, ఒకటి మన దగ్గర ఉంచుకొని. మీ దగ్గరే అది ప్రొసీజర్ నాకు తెలుసు. నాకు ముఖ్యంగా అడగాల్సింది ఏంటంటే వారికి అది అవగానే మీరు పిటిషన్ ఇది రిసీట్ వారికి ఇస్తారు. డెడ్లైన్ అయిన తర్వాత ఒక దానికి పిల్లలు ఇక్కడ కూడా పెడితే సో దట్ ఆమె చెప్తుంది ఫలాని ఎస్ఐ గారికి అసైన్ చేయడం జరిగింది, మీ దగ్గరికి వస్తారు. సపోజ్ 3-4 రోజులు ఏదో కారణం వల్ల రాలేకపోయినారంటే నేను చెప్తాను సార్. సో బేసికలీ ఫీడ్బ్యాక్. ఓకే, గుడ్. डीसी पीटर मोबाइल सबके पास కి వెళ్ళి అక్కడ రాబోయే రోజులలో పెద్ద బందోబస్తు రాబోతుంది. అది ఆ బందోబస్తు గురించి సందర్శించడం జరిగింది. అక్కడ టెంపుల్ చైర్మన్ గారు, మనతో పాటు డీసీపీ గారు, వారందరూ కూడా ఏ విధంగా ప్రజలకి బాగా రాబోయే రోజుల్లో ఎలాంటి అడ్డంగా కలగకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా దర్శనం సహజంగా సులభంగా చేయించాలి అని దాని గురించి చర్చించడం జరిగింది. దాని తర్వాత కీసరా పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. అదే సందర్భంగా నేను ఇక్కడ ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్లో విజిట్కి వచ్చినాము. ఇందాక మెయిన్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే ఇది త్వరగా బాగా స్పీడ్గా అర్బన్ ఏరియాగా మారిపోతున్నది. దాంట్లో ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో అర్బనైజేషన్ వస్తుంది. అర్బనైజేషన్ వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షలు కూడా పెరుగుతాయి. మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే విజన్ ఉందో భద్రత గురించి, ప్రశాంతి గురించి, ఆ విజన్ మన అందరికీ తెలుసు. కానీ రాబోయే ప్రజలకి కూడా వాళ్ళు కొత్తగా వచ్చిన ప్రజలకి మనమే ముందు పోయి పరిచయం చేసి వాళ్ళకి మన నంబర్ చెప్పి డయల్ 100లో ఇది ఉంటుంది, పీటర్ మొబైల్లో ఆఫీసర్ ఎవరు ఉంటారు,
ఎస్ఐ గారు ఎవరు సెక్టర్ ఎస్ఐ పరిచయం చేసుకుంటే వాళ్ళు మన మీద కొద్దిగా భరోసా కొద్దిగా ఫేజ్ ఏర్పడుతుంది. ఏ సమస్య వచ్చినా నిర్మోహమాటంగా నిర్భయంగా ఎలాంటి అనుమానాలు ఆపోలాలు లేకుండా పోలీస్ స్టేషన్కి రాగలగాలి, తన సమస్య చెప్పగలగాలి. అయిన తర్వాత కూడా సత్వరంగా వారికి పరిష్కారం కాగలగాలి. దాని గురించి మన అందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నాము. అదే క్రమంలో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడతాము. ఇప్పుడు ఎస్హెచ్ఓ గారితో వాళ్ళ ఆఫీసర్స్తో కూడా మీటింగ్ చేస్తాం. అంటే ప్రజలకి ఇచ్చే సందేశం ఇదే ఉన్నది, దట్ పోలీస్ మీ సేవలలో ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వంకి ఒక విజన్ ఉన్నది. ఎలాంటి ఆపోలాలు అనుమానాలు అవసరం లేకుండా మీ ఏరియాలో ఉన్న బ్లూ కోల్డ్ మోటార్ సైకిల్ ఉంటుంది. అదేవిధంగా మీ సెక్టర్ ఎస్ఐ గారు కూడా మీ కాలంతలో మీ దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుంటారు. ఏది అయినా సరే డైరెక్ట్గా మీరు పోలీస్ స్టేషన్లో వచ్చి మీరు మీ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా దాంట్లో మన ఇమీడియట్గా దాంట్లో యాక్షన్ తీసుకుంటాము. చట్టపరంగా కొన్ని విషయాలు మన పరిధిలో ఉండకపోవచ్చు. సివిల్ కేసెస్ మా పరిధిలో ఉండవు, దానికి సివిల్ కోర్టుకు పోవాలి. కానీ పోలీస్కి న్యాయం చేసే ఏదైతే కేసెస్ ఉన్నాయో దాంట్లో 24 గంటల లోపల పరిష్కారం జరగాలని మేము ప్రయత్నంలో ఉన్నాం. మీరు అంతకుముందు కూడా చూశారు, చైన్ స్నాచింగ్ గురించి చెప్పాం. ఇప్పుడు లాస్ట్ 2 చైన్ స్నాచింగ్ లెస్ దెన్ 24 అవర్స్లో డిటెక్ట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ కూడా మనతో కలిసిమెలిసి ఉండాలి, మన మీద పూర్తిగా నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెడతాం. థ్యాంక్ యూ.